యెహోవా దేవుని స్వరము భూమి మీదకి ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిందంట. ఆనాటి వరకు ఎంతోమంది ప్రజలు ఉన్నా దేవుని స్వరము ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ భూమి మీద నీతిమంతులు ఎంతమంది ఉన్నారు, యథార్థమంతులు ఎంతమంది ఉన్నారు, దేవుని భయభక్తులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారని ఆయన దీర్ఘ దృష్టితో చూసి కనుగొని వారిని పిలుచుకునే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ యొక్క విశ్వాస జీవితము, నీవు నీ యొక్క వ్యక్తిగత జీవితము దేవుని స్వరం వినాలి అనుకుంటే నీవు చేయవలసిన పని ఏమిటి తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము నువ్వు నడుస్తూ ఉండగా ఖచ్చితంగా దేవుని స్వరము నీవు విందువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు నోవాహు సమయంలో కూడా నీతిమంతుడైన నోవాహుకి స్వరము వినబడింది. మరలా కొద్ది కాలము తర్వాత లోకమంతటి మీద నీతిమంతుడైన అబ్రహాము మీదకి దేవుని దృష్టి ఉండి అబ్రహాముకి దేవుని యొక్క స్వరము వినబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరు స్వరము వినాలి అనుకుంటే, మీరు దేవుని స్వరం మీరు స్వయముగా వినాలి అనుకుంటే నీ ప్రవక్తన యథార్థముగా ఉన్న ఎడల నిశ్చయముగా దేవుని స్వరము నీవు విందువుగాక. ఆ స్వరము అబ్రహామును గొప్ప చేసింది. ఆ స్వరము అబ్రహాముని ఆశీర్వదించింది. ఆ స్వరము అబ్రహాముని లోకమంతటి కంటే ఘనమైన వ్యక్తిగా నిలబెట్టుకుంది. ఆ స్వరమును గనక నీవు వింటే నిశ్చయముగా నీవు బలపరచబడుదువుగాక. ఏమిటి ఆ స్వరము? ఎవరు ఆ స్వరము అంటే, స్వరము అనగా వాక్యము. వాక్యము దేవుడై ఉండను, దేవుని యొక్క వాక్యము ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఈ వాక్యము వింటున్న మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. ఎందుకో తెలుసా? మీరు దేవుని స్వరమును వింటున్నారు. ఎందరికో లేని గొప్ప భాగ్యము ఈరోజు నీకు కలుగుతున్నది. దేవుని స్వరము నీకు వినబడుతుంది. ఏమిటి ఆ స్వరం అంటే, అబ్రహాముతో మాట్లాడి ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన స్వరం. ఈరోజు మిమ్మల్ని కూడా అంటుంది, నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా మిమ్మల్ని బలపరుస్తాను, ఎనలేని కృపాదయా దాక్షిణ్యములతో మీ కుటుంబాన్ని నేను ఏలుతాను. ఆమేన్.